ముఖాలెత్తున్నోడు చెబితే పార్టీ కథమవుతుందా? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇది. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తుంది. అసెంబ్లీ ఫలితాలతో కొంత నిరాశ సహజమే. ఇటీవల బస్సు యాత్రతో మళ్ళీ గర్జించాం. మనం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయలేని అసమర్థులు కాంగ్రెస్ పాలకులు. రాష్ట్ర పాలన పగ్గాలు మన భుజాల మీద పడే రోజొస్తుంది. ప్రజల కోసం కొత్త ఉద్యమ పంథాలో ఎగ్జిట్ పోల్స్ ఓ జూదం. మీ సైడ్ వస్తేనేమో ఎగ్జిట్ పోల్ కరెక్ట్. లోక్సభలో మన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు అంటే రావు అని కాకకు డిసైడ్ అయ్యాడు. ఏం రాకున్నా ఇబ్బంది లేదని చెప్తున్నాడు. టీ న్యూస్ లో 11 నుంచి 14 అని ఇస్తుండు. టీ న్యూస్ లో చూద్దాం. సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచాం, మరో ఎమ్మెల్సీ స్థానం గెలుస్తాం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఇది ఎమ్మెల్సీ ఎందుకు గెలిచిందంటే ప్రభుత్వం డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడింది. మార్చి 28 జరగడంతోనే స్థానిక సంస్థల ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కంప్లీట్ గా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఉన్నారు కాబట్టి గెలిచింది. బీజేపీ మొత్తమే అభ్యర్థిని కూడా పెట్టలేకపోయింది. ఇక మేము గెలిచినామని సంకల్ గుద్దుకుంటారు.